హలో అండి. దొండకాయ వేపుడు కూరలు తిని విసుగొచ్చేసింది. అందుకని కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను అనమాట. ముందుగా నీళ్ళల్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు వేసి ఉడికించుకున్నాను. అలాగే బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఇలా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదే బాండీలోకి ఇంకొంచెం నూనె వేసుకుని ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా ఒక టమాటా, కొద్దిగా కరివేపాకు వేసుకుని మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయల్లోకి పసుపు, ఉప్పు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ వేసేసుకుని ఇంకొంచెం నీళ్లు వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దొండకాయలు ఉడికిపోయాయి కదా, ఈ దొండకాయల్ని మనం ఈ కూరలోకి యాడ్ చేసేసుకుంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఈ కూర చాలా బాగుంది. చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.